చూడండి, యేసుక్రీస్తుని డౌన్ చేసే ఫాలోయింగ్ ఎవరికైనా ఉందా? బయట కొలతలో కూడా. దేవుళ్ళు కొలతలో మీరు కొలవంటే దేవుళ్ళు కొలతలో ఈయన మించిన గొప్ప దేవుడు ఉన్నాడా? హిస్టరీలో ఈవెన్ గ్రీక్ దేవుళ్ళు కూడా, నేను ఈ మైథాలజీ మాట్లాడలేదు, గ్రీక్ దేవుళ్ళు లేరు. ఫిలాసఫీలో ఆయన మించిన ఉన్నాడా? లేడు. లవ్లో ఆయన మించిన ఉన్నాడా? లేడు. ఆయన సర్వీస్ చేయడంలో ఆయన మించిన ఉన్నాడా? లేడు. ఇంకా ఏదైతే మీరు ఏ కొలత పెడితే, విప్లవకారుల్లో ఆయన మించిన లేడు. ఏ సెక్టర్ అయినా మీరు తీసుకుంటే ఆయన మించిన లేడు. అన్ని జోన్స్లో ఆయనే గొప్పవాడు. అవి దేవదూతలైనా మనుషులైనా ముల్లోకాలలో ఏ ఘనత కలిగిన సింహాసనం కన్నా ఆయనే గొప్పవాడు. ఆయన మించిన గొప్పవాడు ఎవడును లేడు. కానీ బైబిల్ ఒక విషయాన్ని నొక్కింది. ఏముందో తెలుసా? ఆయన పేరు ప్రఖ్యాతల్ని అస్సలు పట్టించుకోకుండా మట్టిలో కలిపేశాడంట. ఆ మాట అర్థమవుతుందా? ఆయన అసలు ఆయనకు పేరు ప్రఖ్యాతి